హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతు యూట్యూబ్ ఛానల్. నేను బిజ్నాయక్ అండి. సో ఎవరైతే రైతులు మన ఛానల్ మొదటిసారిగా చూస్తా ఉన్నారో రైతుల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. ప్రజెంట్ ఏదైతే ఉందో కురుస్తున్న అతి భారీ వర్షాలకి ఏదైతే రైతులు మనము మిరప పంటకు సంబంధించినటువంటి మిరప నారు పోసుకున్నామో తమ పొలాలలో, సో దానికి సంబంధించింది గాను ప్రజెంట్ ఈ వర్షాల నుండి మీ మిరప నారుని ఎలా కాపాడుకోవాలి, ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి మనము ఈ వీడియోలో క్లుప్తంగా మాట్లాడదాము. సో మీరు చూసుకున్నట్లయితే ప్రజెంట్ గత 3-4 రోజుల నుంచి అతి భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి తెలంగాణలో అండ్ ఏపీలో గనక మనం చూసుకున్నట్లయితే. ఈ అతి భారీ వర్షాలకి మిరప నారుకి మనకి కాండం కుళ్ళుడు, వేరు కుళ్ళుడు, ఆకుమచ్చ తెగులు ఇవి అధికంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే వేరుకుళ్ళుడు సమస్యలు కూడా అధికంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి కండిషన్స్ లో మనం మిరపనారుని ఎలా కాపాడుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే, మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ మన మిరపనారు మళ్ళీ ఏదైతే ఉన్నాయో ఆ నారు మళ్ళలో నీరు నిల్వ ఉండకుండా ఫస్ట్ చూసుకోండి. ఏదైతే మనము మళ్ళు చేసుకున్నామో ఆ మళ్ళలో ఏదైతే నిలిచిపోయిన నీరు ఉందో ఫస్ట్ మనం దాన్ని బయటికి తీసుకేయాలి. ఆ తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే వర్షము వెలిసిపోయిన తర్వాత 1 లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున కాపర్ ఆక్సీ క్లోరైడ్ అని చెప్పేసి మనకు బ్లైటాక్స్ రూపంలో దొరుకుతుంది, లేదా బ్లూ కాపర్ రూపంలో దొరుకుతుంది. అది మనము 1 లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున కనుక మనం స్ప్రే చేసుకోగలిగితే కంపల్సరీగా ఈ వేరుకుళ్ళుడు, కాండం కుళ్ళుడు నుంచి మనము దాదాపు బయటపడవచ్చు. మీరు స్ప్రే చేసేటప్పుడు ఆకు భాగాలు దాంతోపాటు కాండము కింద భూమిలో వెళ్లే విధంగా స్ప్రే చేయండి. ఎందుకంటే భూమిలో తేమ శాతం అధికంగా ఉంటుంది. ఇప్పుడు వర్షాల వలన గనక కొంచెం హీట్ జనరేట్ కావాలి గనక ఖచ్చితంగా మీరు భూమి తడిచే విధంగా స్ప్రే చేసుకోండి. ఆ తర్వాత 1 రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ మీరు ఇదే కాండం కుళ్ళుడు, ఇదే వేరుకుళ్ళుడు, ఆకుమచ్చ తెగులకు సంబంధించింది గాను మీరు ఒకసారి రిడోమిల్ గోల్డ్ స్ప్రే చేసుకోవచ్చు. సో ఈ రిడోమిల్ గోల్డ్ అనేది అది కూడా 1 లీటర్ నీటికి 2 గ్రామ్స్ చొప్పున మీరు గనక కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే ఈ కాండం కుళ్ళుడు, వేరుకుళ్ళుడు, బూజు కుళ్ళుడు తెగులు ఏదైతే ఉందో దాదాపు మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఒకవేళ ఈ 2 స్ప్రే చేశామన్నా అయినా కూడా మనకి అక్కడక్కడ ఇంకా కనిపిస్తా ఉంది అని చెప్పేసి కనుక మీరు అనుకున్నట్లయితే BASF వాళ్ళది జెలోరా అని చెప్పేసి మనకు మార్కెట్ లో అవైలబుల్ గా ఉంది. అది వచ్చేసి మనము 1 లీటర్ నీటికి 2 ml చొప్పున గనక మీరు కలుపుకొని స్ప్రే చేసుకోగలిగినట్లయితే దాదాపు మీ మిరపనారులో వేరుకుళ్ళుడు గాని, కాండం కుళ్ళుడు గాని, బూజు తెగులు గాని ఎలాంటి ఉండే అవకాశాలు అయితే ఉండవు. దయచేసి రైతులు ఈ 3 రెమెడీస్ లో మీరు ఏదో ఒకటి గాని 2 గాని 1 లేదా 2 రోజులు గ్యాప్ ఇచ్చి గనక మీరు స్ప్రే చేసుకోగలిగితే, భూమి తడిచే విధంగా స్ప్రే చేసుకోగలిగితే దాదాపు మీ మిరపనారులో చనిపోయే అవకాశం ఉండదు. వేరుకుళ్ళుడు, కాండం కుళ్ళుడు, బూజు తెగులు, ఆకుమచ్చ తెగులు నుంచి దాదాపు మీరు ఈ